పోసాని కృష్ణమురళి విషయానికొస్తే మరి ఎప్పుడైనా తన అంటే తన లిఖిత రూపంలో కూడా అంత నీతులు మాట్లాడే పోసాని గారు మరి భూత పురాణాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఎవరంటారు? ఇప్పుడు భూత పురాణం రాజకీయాల్లో ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ అది స్థుతి అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, మన రాష్ట్రంలో జరుగుతుంది. అది ఆ పరిధి దాటి ఇంట్లో వాళ్ళ దాకా కూడా వెళ్ళటం, ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా వెళ్ళటం అనేది ఓ పరిధి దాటిన లక్షణం. ఈ విషయంలో నాడు పోసాని పరిధి దాటి మాట్లాడాడు, వాస్తవమే, దాన్ని అంగీకరిస్తాను నేను. కానీ ఒక పోసానే పరిధి దాటలేదు, మిగతా వాళ్ళు దాటారు. పోసానే దాటలా, పోసాని నేను సమర్థ పరిధి దాటి మాట్లాడాడు ఖచ్చితంగా. అదే 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 వస్తా ఇంట్లో ఆడవాళ్ళని దాటి మాట్లాడటమే పరిధి దాటం అనేది. రాజకీయ విమర్శల్ని పరిధి దాటం అనడం. రాజకీయ మాటలు ఎవరైనా మాట్లాడతారు, పార్టీ సిద్ధాంతాలు మాట్లాడతారు, నువ్వు దొంగ అంటారు, నువ్వు 420 అంటారు, నువ్వు అవినీతి పడ్డాడు, ఇవన్నీ రాజకీయ విమర్శలు. పర్సనల్గా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది పరిధి దాటడం. ఆ పరిధి దాటాడు కరెక్టే, కానీ ఆ పరిధి ఒక్క ఇతనే దాటాడా? ఇంకా మిగతా వాళ్ళు దాటలేదా? దాటారు. లిస్టు వేసుకుంటే వరుసగా భారతీ రెడ్డిని ఆ ఎంపీ తోటి, కడప ఎంపీ తోటి అక్రమ సంబంధం కలిసి మాట్లాడారు, ఒక జగన్ భార్యని. జగన్ గారి తాతకి, ఈ జగన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలకు జగన్ తాతకి మూడో వైఫ్, అసలు వైఫ్ కాదు మూడో వైఫ్ ఇది మాట్లాడారు. అలాగే రోజాని డైమండ్ అని మాట్లాడారు, డైమండ్ రాణి అన్నారు. నేను ఇంకొక ఆవిడ అనిత పార్వతమ్మ గారు విజయమ్మ గారు అంటారు అందరూ. విజయమ్మ అంటారు. మామూలుగా ఎవరన్నా విజయమ్మ అంటావు, సోషలమ్మ, సూర్యమ్మ అంటావు, ఆడవాళ్ళని అలా పిలుస్తారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇలాగ విజయమ్మ అంటే ఆవిడని విజయమ్మ అని పిలుస్తున్నావు అంటే మీ నాన్నకి ఏమవుద్ది ఆవిడ అని అనిత మాట్లాడింది. ఇది వినమ్మ పూర్తిగా అడిగిదాన్ని పూర్తిగా క్లారిటీ కాదు, వన్ సైడెడ్గా నేను వన్ సైడ్గా మాట్లాడను, వాళ్ళు మాట్లాడారు. అనితగా ఒక ఆడదిగా ఒక హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడేది. సో ఇవన్నీ